హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అరేంజ్ తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు ఒక రెండు మొబైల్స్ గురించి తెలుసుకుందాం. మొబైల్స్ వచ్చి మనకు ఐక్యూ నుంచి OnePlus గురించి. ఈ రెండు మొబైల్స్ రీసెంట్గా లాంచింగ్ అయినాయి. ఈ మొబైల్ కొనొచ్చా లేదని చిన్న క్లారిటీగా వీడియో అనేది తీస్తున్నాను. ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకి ఏ మొబైల్ కొనుక్కోవచ్చా లేదని క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మొబైల్స్ పరంగా చూసుకుంటే మనకు ఐక్యూ నుంచి చూసుకుంటే ఐక్యూలో మనకి ఫస్ట్ డిజైన్ గురించి తెలుసుకుందాం. డిజైన్ పరంగా చూసుకుంటే మనకు ఐక్యూలో మనకి లెదర్ ఫినిష్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ టోన్ డిజైన్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ డిజైన్ పరంగా చూసుకుంటే మనకి ఈసారి డిఫరెంట్ డిజైన్ ఉంది ఫ్రెండ్స్ ఐక్యూలో మనకి. అలాగే లేదు OnePlusలో చూసుకుంటే OnePlusలో మనకి మొత్తం గ్లాసీ ఫినిష్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ గొర్రెల గ్లాస్ పైతో ప్రొడక్షన్ అనేది లభిస్తుంది గ్లాసీ ఫినిష్లో మనకి. అంటే గ్లాసీ ఫినిష్లో కావాలనుకుంటే మీరు OnePlusకి వెళ్ళిపోండి. లేదు లెదర్ ఫినిష్లో మనకు డ్యూయల్ టోన్ డిజైన్ కావాలనుకుంటే మనకు ఐక్యూకి వెళ్ళిపోండి. డిజైన్ పరంగా చూసుకుంటే మనకి ఈసారి ఐక్యూ బెటర్ అని చెప్తున్నాను. మీ ఉద్దేశం ఏందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ఇందులో డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లేస్లో రెండిట్లో సేమ్ డిస్ప్లేలో ఉంటాయి ఫ్రెండ్స్. డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి ఐక్యూ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ డిస్ప్లే ఎలా ఉంది. ఐక్యూలో మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే, సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే, POLEDతో లభిస్తుంది డిస్ప్లే అనేది మనకి. OLED ఫ్రెండ్స్, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరు. అలాగే రీఫ్రెష్ రేట్ వచ్చి మనకు 144 రీఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మీకు క్లారిటీగా చెప్తాను. 144 రీఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే డిస్ప్లే బ్రైట్నెస్ విషయానికి వస్తే 3000 nits వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. డిస్ప్లేలో చూసుకుంటే 1.5K రెజల్యూషన్ కూడా ఉంది మనకి ఇక్కడ ఈ ఐక్యూ నుంచి చూసుకుంటే మనకి. అలాగే OnePlusలో చూసుకుంటే మనకి OnePlusలో మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది కూడా మనకి సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే. ఇది కూడా POLEDతో లభిస్తుంది డిస్ప్లే మనకి. ఇక్కడ ఒకటి చూసారా మనకి రెండిట్లో POLEDలో లభిస్తున్నాయి మనకి డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి. కాకపోతే ఇందులో రీఫ్రెష్ రేట్ వచ్చి 120 రీఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకున్నాం. ఐక్యూలో చూసుకుంటే మనకి 144 రీఫ్రెష్ రేట్ ఉంది. OnePlusలో చూసుకుంటే మనకి 120 రీఫ్రెష్ రేట్ ఉంది. ఇక్కడ రీఫ్రెష్ పరంగా చూసుకుంటే మనకు ఐక్యూ విన్నర్ అని చెప్పవచ్చు మనకి. అలాగే ప్రొడక్షన్ విషయానికి వస్తే ఇందులో గొర్రెల గ్లాస్ పైతో Victor 2 ప్రొడక్షన్ అనేది OnePlusలో లభిస్తుంది మనకు. అలాగే మనకు ఐక్యూలో చూసుకుంటే ఐక్యూలో ఎలాంటి ప్రొడక్షన్ లేదు కాబట్టి ఇక్కడ ప్రొడక్షన్ విషయానికి వచ్చినా కూడా మనకు OnePlus హిట్ అని చెప్తున్నాను. అలాగే బ్రైట్నెస్ విషయానికి వస్తే బ్రైట్నెస్ OnePlusలో మనకు 4500 nits వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. ఐక్యూలో మనకు 3000 nits వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. ఇక్కడ బ్రైట్నెస్ విషయానికి వచ్చినా కూడా రెండింటిలో ఓవరాల్గా బ్రైట్నెస్ అనేది సేమే ఉంటాయి. ఎందుకంటే మనకి ఎండలో తీసుకోకపోతే మనకి ఎండలో బ్రైట్నెస్ పరంగా చూసుకునే మనకి ఇక్కడ మనకి ఐక్యూ విన్నర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మనకి. ఎందుకంటే మనకు ఒకసారి అయితే మీరైతే ట్రై చేయండి. మీ దగ్గర మొబైల్ ఉంటే, నా దగ్గర మొబైల్ లేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన విషయం అయితే నాకు ఐక్యూ విన్నర్ అని చెప్తున్నాను. బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మనకి ఇది ఒకటైతే చిన్న క్లారిటీగా చెప్తున్నాను. బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మనకి ఐక్యూ విన్నర్ అని చెప్తున్నాను. ఓవరాల్గా మనకి డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి కర్వ్ డిస్ప్లే కావాలనుకుంటే OnePlusకి వెళ్ళిపోండి. ఫ్లాట్ డిస్ప్లే కావాలనుకుంటే ఐక్యూకి వెళ్ళిపోండి. డిస్ప్లే పరంగా చూసుకుంటే రెండు సేమ్ డిస్ప్లేలే కాబట్టి ఎక్సలెంట్గా ఉంటాయి డిస్ప్లే పరంగా చూసుకున్నా కూడా మనకి ఫ్రెండ్స్. అలాగే కెమెరా విషయానికి వస్తే కెమెరాస్ అనేవి రెండిట్లో సేమ్ కెమెరాసే ఉంటాయి. మెయిన్ కెమెరాస్ అనేవి 50 MP సోనీ సెన్సార్స్ ద్వారా లభిస్తున్నాయి. కెమెరాస్ క్వాలిటీస్ కూడా చాలా అద్భుతంగానే ఉంటాయి మనకి. సెకండరీ కెమెరా విషయానికి వస్తే రెండిట్లో మనకు వైడ్ యాంగిల్ లెన్స్ తోటి ఉంటాయి మనకి. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తోటి 8 MP కెమెరాస్ అనేవి. అలాగే ఇంకోటి మెయిన్ ఏంటంటే మనకి OnePlusలో చూసుకునే మనకు 2 MP మైక్రో కెమెరా అనేది ఎక్స్ట్రాగా లభిస్తుంది. అది మనకు ఐక్యూలో లభించదు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరు. కెమెరా పరంగా చూసుకుంటే మనకు సోనీ సెన్సార్స్ ఉంటాయి కాబట్టి పోర్ట్రేట్ షాట్స్ అయినా ఈ కెమెరా పిక్చర్ క్వాలిటీస్ అయినా రెండింటిలో సేమ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి కాబట్టి కెమెరా క్వాలిటీ చూసుకుంటే మనకు అందులో మనకి OnePlusలో చూసుకుంటే 4Kలో 60 fps రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. అలాగే మనకు ఐక్యూలో చూసుకుంటే మనకు 8Kలో 30 fps రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు ఎవరైతే 8Kలో రికార్డింగ్ కావాలనుకుంటే ఐక్యూకి వెళ్ళిపోండి. లేదు నాకు 4Kలో రికార్డింగ్ 60 fps కావాలనుకుంటే OnePlusకి వెళ్ళిపోతే బెటర్. అంటే ఓవరాల్గా చూసుకుంటే కెమెరా క్వాలిటీ చూసుకున్నా కూడా మనకి కెమెరా క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ అయిందంటే మనకి ఐక్యూ కొంచెం బెటర్ అని చెప్తున్నాను. కెమెరా క్వాలిటీగా చూసుకుంటే మనకి పోర్ట్రేట్ షాట్స్ అనేవి చాలా అద్భుతంగా వస్తాయి మనకు ఐక్యూలో చూసుకుంటే. OnePlusలో చూసుకుంటే కొంచెం డ్రాప్గా వస్తాయి మనకి. ఇక్కడ మనకి కెమెరా చూసుకుంటే మనకు ఐక్యూ విన్నర్ అని చెప్తున్నాను. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మెయిన్ ఇంకోటి పర్ఫార్మెన్స్ అనగా మనకి తెలిసాల్సింది ఏంటి, మనకి మెయిన్ ప్రాసెసర్ అనేది రెండింటిలో సేమ్ ప్రాసెసర్ కాబట్టి ఇందులో మనకి కన్ఫ్యూజన్ ఏంటంటే మనకి ఈ ప్రాసెసర్ పరంగా చూసుకుంటే ఏ మొబైల్ తీసుకోవాలని కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే ప్రాసెసర్ చూసుకుంటే రెండింటిలో స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అని లభిస్తుంది. ఈ ప్రాసెసర్లో మనకి బెస్ట్ గేమింగ్, దీనికి గేమింగ్ అంటారు మరి దాన్ని గేమింగ్ అంటారు. ఇందులో కన్ఫ్యూజన్ ఏంటనుకోండి మనకి ఇందులో ఒక Q1 చిప్సెట్ ఉంటుంది. Q1 చిప్సెట్ ఐక్యూలో లభిస్తుంది. ఐక్యూ Q1 చిప్సెట్ ఏం చేస్తుందంటే ప్రాసెసర్కు విత్ డిస్ప్లేకి ఈ రెండింటికి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే మనకి మొబైల్ని హీట్ కాకుండా ప్రాసెసర్ హీట్ కాకుండా ఇది చూసుకునే బాధ్యత ఏంటంటే మనకి Q1 చిప్సెట్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే మనకి ఎంత హెవీగా గేమింగ్ ఆడుతూ 4-5 గంటలు గేమింగ్ ఆడినా కూడా మనకి Q1 చిప్సెట్ అనేది మనకి మొబైల్ని ఎక్కువ ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ డిస్ప్లేలో మనకి ఏం ఫ్రేమ్ డ్రాప్స్ కానీ రాకుండా చూసుకునే బాధ్యత ఏంటంటే మనకి Q1 చిప్సెట్ ఉంటుంది. అదే OnePlusలో చూసుకుంటే మనకు ఒక 2 hours 3 hours గేమ్ ఆడిరు అనుకోండి మొబైల్ హీట్ కానీ ఛార్జింగ్ డ్రాప్ కానీ లేక అక్కడ ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ప్రాసెసర్ పరంగా చూసుకుంటే నా ఉద్దేశం ఏంటంటే ఐక్యూకి వెళ్ళిపోతే బెటర్. ఎందుకంటే ఐక్యూలో బెస్ట్ గేమింగ్ కావాలనుకుంటే ఐక్యూకి వెళ్ళిపోండి. లేదా నార్మల్ యూజింగ్ మల్టీ టాస్కింగ్ 1 hour గేమింగ్ ఆడతాం
మిగతా అంతా మల్టీ టాస్కింగ్ చేద్దామంటే వన్ ప్లస్కి వెళ్ళిపోతే బెటర్. ఇక్కడ చూసుకుంటే మనకు పర్ఫార్మెన్స్లో చూసుకుంటే మనకు యాక్టివ్ విన్నర్ అని చెప్తున్నాను. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అలాగే బ్యాటరీ పరంగా చూసుకునే రెండులో సేమ్ బ్యాటరీ బ్యాకపే కాబట్టి ఎంత హెవీగా యూజ్ చేసుకున్నా కూడా మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఇందులో మనకి 1 డే వరకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది. ఎందుకంటే మనకు ఐక్యూలో చూసుకునే 120 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది, వన్ ప్లస్ చూసుకునే 100 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే ఐక్యూలో చూసుకునే 5100 mAh 68 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే మనకు వన్ ప్లస్ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ ఓవరాల్గా చూసుకుంటే మనకి ఎంత హెవీగా యూజ్ చేసుకున్నా 1 డే వరకు మినిమం బ్యాటరీ బ్యాకప్ అనేది వచ్చేసి ఛార్జింగ్ టైం వచ్చి హాఫ్ అన్ అవర్ ఫుల్ ఛార్జింగ్ అనేది ఎక్కేస్తాయి. కాబట్టి ఓవరాల్గా చూసుకునే బ్యాటరీ బ్యాకప్ అనేది రెండు సేమ్గానే ఉంటాయి బ్యాటరీ బ్యాకప్ అనేది. అండ్ ఇందులో మనకి మెయిన్ తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే ప్రైస్ గురించి. ఫ్రెండ్స్ ప్రైస్ గురించి తెలుసుకునే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. అలా పెడితే ఏంటంటే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు, రెగ్యులర్గా చూస్తూ ఉండగలుగుతారు. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇలా ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే మనకు మొబైల్స్ వచ్చి మనకు ప్రైస్ విషయానికి వస్తే వన్ ప్లస్ ప్రైస్ వచ్చి మనకి 8GB RAM 256 స్టోరేజ్ వేరియంట్ వచ్చి మనకి 38 నుంచి 40,000 రూపాయలు ప్రైజ్ అనేది పెట్టారు. అదే వేరియంట్ వచ్చి మనకు ఐక్యూలో చూసుకుంటే 35 నుంచి 36,000 రూపాయలు ప్రైజ్ అనేది పెట్టారు. అది ఇంక్లూడ్ కార్డ్స్ ఆఫర్లు ఇవన్నీ చూసుకుంటే మనకి 34 నుంచి 35,000 లభించే అవకాశం ఉంది. ఒకటే ప్లస్ పాయింట్ అని చెప్తున్నాను. ఇందులో మనకు ఐక్యూ నుంచి చూసుకుంటే USFI 4.1 అని చెప్తున్నారు. అలాగే వన్ ప్లస్లో చూసుకుంటే మనకు USFI 3.1 ఇస్తారు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరు. వాళ్ళు మెన్షన్ చేసింది ఏంది 4.1 ఇస్తా అని చెప్పారు కాబట్టి అదైతే ఇవ్వలేదు. ఇప్పుడు 3.1 ఇస్తున్నారు. మేబీ అప్డేట్ అవుతున్నారు అని చెప్తున్నారు. రీసెంట్గా మనకి మార్చి 16th వరకు వన్ ప్లస్ ఎవరైతే ఇప్పుడు 3.1 తీసుకున్నారో మొబైల్ అవన్నీ రీప్లేస్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళు ఇస్తామంటున్నారు. ఎవరైతే మొబైల్ కొన్నారో ఒకసారి స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకుంటే బెటర్ అని చెప్తున్నాను నా ఉద్దేశం అయితే. ప్రైస్ విషయానికి వస్తే మనకి రెండింటిలో చూసుకుంటే ప్రైస్ చూసుకుంటే మనకు యాక్టివ్ విన్నర్ అని చెప్తున్నారు. ప్రైస్ పరంగా చూసుకుంటే ఇంకా బేస్ మోడల్ ఉంది ఫ్రెండ్స్. అది వచ్చి మనకి 8GB RAM 128 స్టోరేజ్ వేరియంట్ వచ్చి అది వచ్చి మనకి ఎంత లేదన్నా 34,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇంక్లూడ్ కార్డ్స్ ఆఫర్ చూసుకుంటే మనకు 33,000 లభించే అవకాశం ఉంటుంది ఐక్యూలో చూసుకుంటే. మనకి ఓవరాల్గా చూసుకుంటే మనకు పర్ఫార్మెన్స్ కానీ బెటర్ ఆప్షన్ కానీ మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే మనకు యాక్టివ్ విన్నర్ అని చెప్తున్నాను. లేదా నాకు ప్రీమియం క్వాలిటీ కావాలి, మొత్తం గ్లాసీ ఫినిష్ తోటి కావాలి, ఒక వన్ ప్లస్ లుక్ కావాలి, వన్ ప్లస్ బ్రాండ్ కావాలనుకుంటే మీకు వన్ ప్లస్కి వెళ్ళిపోతే బెటర్. అంటే ఓవరాల్గా పర్ఫార్మెన్స్గా బెటర్ ఎక్స్పీరియన్స్ అన్ని చూసుకుంటే మల్టీ టాస్కింగ్ చూసుకునే కూడా ఎంత చూసుకునే కూడా మనకు ఐక్యూకి వెళ్ళిపోతే చాలా బెటర్ అని చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఐక్యూలో మనకు 35,000 రూపాయలు బెస్ట్ గేమింగ్ మొబైల్ అని కూడా ఐక్యూ అని చెప్తున్నాను నా ఉద్దేశం అయితే. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. ఆల్లో పెడితే ఏంటంటే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో బాగానే ఉందని అనుకుంటున్నాను, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మరొక వీడియోలో మన కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్ బై, టేక్ కేర్.